నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్ భయపెడుతున్న బాబు పవన్ లోకేష్ మౌనం ఆ నియోజకవర్గంపై జగన్ ప్రత్యేక దృష్టి జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత ఎపిసోడ్ సమాజాన్ని భయపెడుతోంది ఇంత దుర్మార్గమైన ఏలుబడిలో బతకడం ఆందోళన కలిగిస్తోంది వినుత ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ ఏదైనా కావచ్చు ఆమె రాజకీయ అభిప్రాయాలతో ఏకీభవించాల్సిన పని లేదు అలాగే రాజకీయ పంథాపై ఎన్నైనా విమర్శలు ఉండొచ్చు కానీ ఆడబిడ్డగా ఆమెకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది వినుత రాజకీయ వ్యక్తిగత హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత సమాజంపై తప్పక ఉంటుంది రాజకీయాలతో సంబంధం లేకుండా ఆమెకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది అలాంటిది రాజకీయంగా అడ్డొస్తుందనే ఉద్దేశంతో ఆమె వ్యక్తిగత జీవితాన్ని బజార్ను పడేసేలా పూర్తిగా ప్రైవేటు విషయాల్ని వీడియో రికార్డు చేయాలనే దుర్మార్గానికి తెగబడాలనే ఆలోచనే ఆందోళన తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది ఏదైనా రహస్యం బయట పడనంత వరకే బయట పడితే ఒక్కోసారి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది వినుత డ్రైవర్ రాయుడిని ఎవరు ఎందుకు చంపారనే విషయాల్ని పక్కన పెడదాం ఆ సంగతుల్ని తేల్చడానికి పోలీసులు న్యాయ వ్యవస్థ ఉన్నాయి కానీ వినుత తన వ్యక్తిగత గోప్యతను వీడియో రికార్డు చేయించాలని టీడీపీ ప్రజాప్రతినిధి ప్రయత్నించాడని ఇందుకు లక్షలాది రూపాయలు సుపారీగా ఇచ్చాడని నెత్తి నోరు కొట్టుకుని చెబుతున్న ఆమెది అరణ్య రోదనే అయింది తన విషయంలో ఆ ప్రజాప్రతినిధి దుర్మార్గాన్ని సాక్షాత్తు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పాటు పార్టీకి చెందిన ఇతర పెద్దల దృష్టికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు కూటమిలో ఉన్న కారణంగా పోలీస్ కేసు వద్దని జనసేన నాయకులు వారించడంతో వాళ్ళు ఆగిపోయారు అయితే ఆ తర్వాత రాయుడి హత్య అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ మొత్తం వ్యవహారంలో మానం పోతోందనే ఘోష వినూతదైతే ప్రాణం పోయింది మరొకరిది ఈ రెండింటికి కారణమైన ప్రజాప్రతినిధి మాత్రం జల్సాగా కాలం గడుపుతున్నారు సదరు ప్రజాప్రతినిధి వికృత ఆలోచనల కంటే ఎలాంటి చర్యలు తీసుకోకుండా బాధ్యతారాహిత్యంతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మౌనం పాటించడం ఆందోళన కలిగిస్తోంది ఆడపిల్లల రక్షణపై నాడు ప్రతిపక్షంలో నేడు అధికార పక్షంలోనూ ఈ ముగ్గురు నేతలు భారీ డైలాగులు చెప్పడం చూసాం విన్నాం అమ్మాయిలపై చేయి వేస్తే అదే ఆఖరి రోజు అవుతుందని వీళ్ళు ముగ్గురు చెప్పగా ఎన్నోసార్లు విన్నాం నేడు చర్యలు తీసుకునే అధికారాన్ని చేతిలో పెట్టుకుని ఉలుకు పలుకు లేకుండా మౌనాన్ని ఆశ్రయించడం దేనికి నిదర్శనం ఏ దిక్కు లేని వాళ్లపై మాత్రమేనా ప్రతాపం చూపేదనే ప్రశ్న ఉదయించకుండా ఉంటుందా ఒక ఆడబిడ్డ రోడ్డుపైకి వచ్చి తన వ్యక్తిగత రహస్యాలను ఓ ప్రజాప్రతినిధి రహస్యంగా చిత్రీకరించాలని చూశాడని ఆరోపిస్తుంటే విచారణకు ఆదేశించడానికి వీళ్ళకొచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కాదు తమ వరకు వస్తే మాత్రం తన భార్యను అలా ఇలా అన్నారంటూ మీడియా సమావేశంలో గుక్కపెట్టి ఏడవడం అలాగే నా తల్లిని దూషించారని మండలిలో ఓ తనయుడు ఆగ్రహావేశాల్ని ప్రదర్శించడం నా తల్లి అక్క చెల్లెల్ని కించపరిచారంటూ మరో నాయకుడు వరుస ట్వీట్లు చేయడం చూసాం మానం సెలబ్రిటీ భార్యలు తల్లులదేనా సామాన్య మహిళలకు ఉండదని అనుకుంటున్నారా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉంది ఏపీ హోంశాఖ మంత్రిగా ఒక మహిళ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ సాటి మహిళల ఆక్రందనతో సంబంధం లేనట్టు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది కూటమిలోని ఒక పార్టీకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మహిళా నాయకురాలికే దిక్కు లేకపోతే ఇక తమ గతేంటని సామాన్య మహిళలు ప్రశ్నించుకునే పరిస్థితి ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో కౌరవరాజు ధృతరాష్ట్రుడు భీష్ముడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు తదితర యోధులంతా మౌన ప్రేక్షక పాత్ర పోషించారు కేవలం విదురుడు వికర్ణుడు మాత్రమే నిండు సభలో తీవ్రంగా వ్యతిరేకించారు మహిళను అవమానిస్తే ఏమవుతుందో గుణపాఠాలు నేర్చుకోవడానికి చాలా ఉదంతాలున్నాయి వినుత విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ మౌనంతో చాలా తెలివిగా వ్యవహరిస్తున్నామని అనుకోవచ్చు కానీ అన్నింటినీ సమాజం చూస్తోంది చేతులు కాలేక ఆకులు పట్టుకోవాలని అనుకున్న ప్రయోజనం ఉండదు వినుత విషయంలో టీడీపీ ప్రజాప్రతినిధి దుశ్చర్య కంటే తమ మౌనాన్ని లోకం క్షమించదని పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నోళ్ళు తప్పక గుర్తుపెట్టుకోవాలి ఒక మహిళకు అన్యాయం జరిగితే పాలకుల బాధ్యతారాహిత్యానికి కాలం కౌంట్ డౌన్ చేస్తోంటోంది ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లెపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు
ఇక్కడ వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ముస్లిం ఓటర్లు గెలుపోటముల్ని శాసించే స్థాయిలో ఉన్నారు. 2014 నుంచి వరుసగా 2 సార్లు వైసీపీ అభ్యర్థులు గెలుపొందుతూ వచ్చారు. అయితే 2024లో ఏపీలో కూటమి సునామీలో మదనపల్లిలో సైతం వైసీపీ ఓటమి మూట కట్టుకుంది. అయితే మిగిలిన నియోజకవర్గాల్లో మాదిరిగా భారీ ఓటమి లేకపోవడం గమనార్హం. వైసీపీ గట్టిగా వర్కౌట్ చేసుకుంటే ఆ పార్టీ గెలుపు ఖాతాలో ఈ నియోజకవర్గం ఉండడం ఖాయం. అందుకే జగన్ ప్రత్యేకంగా మదనపల్లిపై దృష్టి సారించారని పార్టీ వర్గాలు తెలిపాయి. మదనపల్లిలో వైసీపీ పదే అభ్యర్థుల్ని మారుస్తోంది. 2014లో డాక్టర్ ఎంఎస్ దేశాయ్ తిప్పారెడ్డి గెలిచారు. 5 ఏళ్లు తిరిగేసరికి ఆయన స్థానంలో మొహమ్మద్ నవాజ్ బాషా వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 5 ఏళ్లు తిరిగేసరికి 2024లో నవాజ్ బాషాను పక్కన పెట్టారు. కొత్తగా నిసార్ అహ్మద్ తెరపైకి వచ్చారు. ఈ దఫా వైసీపీ మార్కు వర్కౌట్ కాలేదు. టీడీపీ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఇటీవల మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాను బెంగళూరుకు పిలిపించుకుని జగన్ చర్చించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మదనపల్లిలో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, గెలిచి తీరాలని జగన్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. మదనపల్లిలో వైసీపీ నాయకత్వ మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పదే అభ్యర్థుల్ని మార్చడంపై వైసీపీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్ తీరుపై మైనార్టీలు మండిపడుతున్నారు. 5 ఏళ్లకోసారి మారుస్తూ పోతే ఎవరికైనా బాగా పని చేసుకోవాలనే పట్టుదల ఎందుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా నవాజ్ బాషాను కుదురుగా పని చేసుకొనిస్తే చాలు, విజయం వైసీపీ సొంతం అవుతుందని అంటున్నారు. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాజకీయ వేడిని పెంచుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ లంకల దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. ఈ మేరకు ఆయన్ను అభ్యర్థిగా బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రకటించింది. దీంతో జూబ్లీ హిల్స్లో 3 ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని ప్రకటించినట్టు అయింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా సునీత అభ్యర్థిత్వాల్ని ఇప్పటికే ఆ పార్టీలు ప్రకటించారు. ప్రచారంలో కూడా వాళ్ళు దూసుకుపోతున్నారు. బీజేపీ మాత్రం తర్జన భర్జనల అనంతరం లంకల దీపక్ రెడ్డిని నిలబెట్టడానికి నిర్ణయించింది. 2023 ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి దీపక్ రెడ్డి పోటీ చేసి 25,866 ఓట్లు సాధించారు. జూబ్లీ హిల్స్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ధీటైన అభ్యర్థిని బరిలో నిలపడానికి బీజేపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసింది. ఈ సందర్భంగా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. స్థానికుడు, బలమైన నాయకుడిగా దీపక్ రెడ్డికి గెలిచే అవకాశం ఉందని బీజేపీ జాతీయ నాయకత్వం నమ్మింది. అందుకే సుదీర్ఘ మంతనాల అనంతరం ఆయన్ను రంగంలోకి దింపి ఇక క్షేత్రస్థాయిలో తేల్చుకోనుంది. జూబ్లీ హిల్స్ లో కుల సమీకరణల రీత్యా దీపక్ రెడ్డికి అనుకూలించే అంశాలు ఉన్నట్టు చెబుతున్నారు. పైగా మెట్రో సిటీలు, పట్టణాల్లో బీజేపీకి సానుకూల వాతావరణము ఉంది. ఇదంతా బీజేపీ గెలుపునకు దోహదం చేస్తుందని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో జీఎస్టీ సంస్కరణలు, అలాగే మోదీ మార్క్ అభివృద్ధిని ప్రజల్లో తీసుకెళ్లడానికి బీజేపీ ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.